తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తుగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు మండిపడుతున్నారు. బారులు తీరిన వాహనాలను కూడా మనం చూస్తున్నాము. అలిపిరి వద్ద మీటర్ల దూరంలో వెహికల్స్ అన్ని బారులు తీరున్నాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, వీకెండ్స్ వస్తే భక్తులు తిరుపతి దర్శనానికి వస్తారు కదా, అయినా ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఓవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది. దీని నేపథ్యంలోనే వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అలిపిరి చెక్ పాయింట్ సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీసినటువంటి వాహనాలు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు బారులు తీసినటువంటి పరిస్థితి. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయకపోవడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద యొక్క వాహనాల తనిఖీ వద్ద ఆలస్యం కావడంతో వాహనాలన్నీ కూడా గరుడ సర్కిల్ వరకు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల శ్రీవారికి దర్శనానికి నిన్న ఒక్కరోజే 74,000 మంది పైగా దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనానికి వచ్చేసరికి గోవర్ధ డ్యాం వరకు కూడా క్యూ లైన్ వెలుపలకు వచ్చి ఉంది. 24 గంటల పాటు దర్శనం పడుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి సామాన్య భక్తుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యొక్క తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు శనివారం కూడా కావడంతో ఈ యొక్క సెకండ్ సాటర్డేకి సంబంధించి ఎక్కువగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వాహనాల్లో వచ్చేవారు. ఇక్కడ అలిపిరి చెక్ పాయింట్ వద్ద బారులు తీరినటువంటి వాహనాలు ఇక్కడ క్యూ లైన్ లో కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ యొక్క వాహనాల తనిఖీ కాస్త ఆలస్యం కావడంతో వాహనాలన్నీ కూడా గరుడ సర్కిల్ వరకు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కువ శాతం నైట్ బయలుదేరి పొద్దున్నే కొండ మీదకి చేరుకోవాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ శాతం అలా బయలుదేరుతారు. ఇప్పుడు వెహికల్లో చిన్న పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. మొత్తం ఇక్కడ క్లియర్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు అయినా కనీసం చర్యలు చేపట్టారా త్వరగా లైన్ క్లియర్ చేయడానికి? ఖచ్చితంగా యొక్క వీకెండ్స్ లో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి వాహనాల్లో కొండపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు తెల్లవారుజాము నుంచే యొక్క సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు భక్తులు అనుమతిస్తూ ఉంటారు. కానీ పెద్ద ఎత్తున భక్తులు రావడం, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉండడంతో యొక్క వాహనాల్లో వచ్చేటువంటి చిన్నపిల్లల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి వాహనాల్లో ఉన్నటువంటి వాహనాల ఎవరైతే భక్తులు ఉన్నారో, స్వామివారి దర్శనం వచ్చేటువంటి యాత్రికులు ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మూర్తి, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.